హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్స్ యాన్సీ. కార్తీక పున్నం కదండి. ఇవాళ పొద్దున్నే లేసాను. పొద్దున్న 2 గంటలకు లేద్దాం అనుకొని అలారం పెట్టుకొని పడుకున్నానండి. మా పెద్ద పాపకు చెప్పాను, పొద్దున్న అలారం పెట్టు, తొందరగా లేచి పూజ చేసుకొని తెల్లవారక ముందుకే గుడికి వెళ్ళేసి వద్దామని అనుకున్నాను. మా పెద్ద పాప ఏం చేసిందంటే అలారం పెట్టమంటే 4 గంటల పెట్టింది. 4 గంటలు పెట్టేసరికి అలారం వచ్చింది కదా, 2 అవుతుందా, ఇంకో అర్ధగంట ఆగి లేద్దామని టైం చూసిన. అందులో 4 అయ్యేసరికి దెబ్బకే లేచి కూర్చున్నా. చీపిరి పట్టుకొని బయటకు ఒకటే ఉరుకుడిగాను. పోయి వాకిలి ఊడ్చి మా పెద్ద పాపని లేపి, టైం లేట్ అయిపోయింది, పూజకు లేట్ అవుతుందని ఆమెను లేపి ఇల్లు ఊడ్చి ఇల్లు తుడవమనేసి నేను వెళ్ళి బయట ఊడ్చి వచ్చి స్నానం చేసి, ఈరోజు పున్నం కదా అండి, దీపం పెట్టుకున్నాను. నేను కార్తీక మాసం రోజున పూజ మాత్రం ఇలా చేస్తానండి. ఈ వీడియోలో ఉన్న ప్రకారం మాకు ఎల్లవ్వ తల్లి, మళ్ళీ తర్వాత సమ్మక్క సారక్క, పైన దేవుళ్ళు రాజన్న, ఇంకా ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ దేవత అందరూ ఉన్నారండి. పైన పూజ చేశాను. పూజ అయిపోయాక గుడికి వచ్చామండి. గుడికి వచ్చి ఫస్ట్ దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే గుడిలో ఇంత గేట్ దాకుంటారు, కొంచెం లేట్ అయితే లైన్. మేము అన్ని పనులు ఉడగొట్టుకొని గుడికి వచ్చే వరకు 6-6:30 అట్లా అయిందండి. గుడికి వచ్చి మళ్ళీ గుడిలో దర్శనం చేసుకొని వచ్చేసి చూడండి ముగ్గేస్తున్నాము. మళ్ళీ గుడిలో కూడా ఒత్తులు కాలవడానికి ముగ్గేస్తున్నాము. నేను మా యారాలు అంటే మా తోటి కోడలు, మేము ఏ పని చేసుకున్నా కూడా ఇద్దరం కలిసి అనుకొని చేసుకుంటామండి. మేము ముగ్గేస్తున్నాను. మా పెద్ద పాప వచ్చింది. మా పెద్ద పాప వీడియో తీస్తుంది మేము ముగ్గేస్తా అంటే. నేను పిండి తెచ్చుకోవడం మర్చిపోయానండి. అయితే మా తోటి కోడలు పిండి తెచ్చేసరికి ఆ పిండి తీసుకొని ఇద్దరం అట్లా ముగ్గేసుకుంటున్నాం. చూడండి, నాకు వచ్చినట్టు నేను వేస్తున్నాను, ఆ తోటి కోడలకు వచ్చినట్టు మా తోటి కోడలు వేస్తుంది. తర్వాత తెల్లబిండితో వేసి పసుపు కుంకుమతో కూడా ముగ్గేస్తున్నామండి. పసుపు ప్యాకెట్ చింపుకుంటున్నాను, చింపుకొని ముగ్గేస్తున్నాను. మా తోటి కోడలు చేతిలో వేసుకొని వేస్తుంది, నేను ప్యాకెట్తో వేస్తున్నాను. నాకు కొంచెం బద్ధకం ఎక్కువ అనుకుంటా. ఆ ప్యాకెట్ వాడుతా అంటే తెలుస్తుంది బద్ధకం ఎక్కువ అని. చూడండి, ప్యాకెట్ తోటే వేస్తున్నాను నేను. చేతిలో కొంచెం పోసుకున్న అంత అంటుతుంది, ఎందుకు రిస్క్ అనుకొని లాస్ట్ కొంచెం ఉండంగా చేయితో వేస్తున్నాను. కుంకుమ ప్యాకెట్ తీసుకుంటున్నాను. నా పూజ విధానం అయితే ఇలా ఉందండి. అందరూ ఒక్కొక్క లెక్క చేస్తారు, ఎవరికి తెలిసిన విధానం వాళ్ళు చేస్తారు. మాకు తెలిసిన విధానంలో మేము చేస్తున్నాం పూజ. కానీ హైలైట్ ఏంటి తెలుసా, దీంట్లో నేను మా పెద్ద పాప వచ్చింది మాతో గుడికి. అయితే వీడియో తీయనా అని చెప్పిన. వీడియో తీయంటే ఇట్లా ముగ్గేసేటప్పుడు ఫుల్ తీసిందండి. దీపాలు పెట్టేటప్పుడు మాత్రం మేము పెట్టిన దీపాలనే తీసింది, మమ్మల్ని తీయలేదు వీడియో. అంతే, అట్లుంటుంది టాలెంట్ అన్నట్టు. పెద్ద పాప టాలెంట్ యూజ్ చేసింది అక్కడ. కొంచెం ముగ్గేసే వరకు టైం పడుతుంది. అలా కుంకుమతో కూడా ముగ్గేసేసాను. అది అక్కడ షాప్లో కొనుక్కున్నామండి. దాంట్లోనే ఆముదం అంటే ఆవు నెయ్యి అంటారు కదండి, ఆవు నెయ్యితోని ఒత్తులు వేసి వచ్చింది. చూడండి, ఇంటికాడ ఆల్రెడీ 5గురం, మేము 5 నెంబర్స్ కొట్టి 5 పెట్టి ఇంటికాడ తులసమ్మ దగ్గర కాల్చినాం. మళ్ళీ తర్వాత ఇక్కడ గుడికి ఒకటి తీసుకొచ్చి ఆముదంతో, దాంట్లోనే ఆముదం ఒత్తులు 365 ఒత్తులు, పిండి దీపాలు చేసినండి. పిండితో చేసిన
నేను బియ్య పిండితో చేయడం మాత్రం ఫస్ట్ టైం. ప్రతిసారి గోధుమ పిండితో చేసేది, ఈసారి మాత్రం బియ్య పిండితో ట్రై చేసిన. అయితే ఎలా చేయాలని మా అక్క అడిగితే మా అక్క ఇచ్చింది సలహా. మా అక్క ఇచ్చిన సలహా మేరకు నేను చేసిన. 3 బియ్య పిండివి, 2 ఉసిరి దీపాలు. ఏమోనండి, ఇట్లా నాకు తోచిన విధానంగా చేసిన. అంటే నేను మాత్రం ఇట్లనే చేసుకుంటా పూజ, అట్లా చేసిన. ఇక ఒత్తులు తీసుకొచ్చాను, కవర్లో ఒత్తులు తీసుకొచ్చిన. పువ్వొత్తులు తీసుకొచ్చి పెడుతున్నాను. కానీ అంత పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకొని ఆ దీపాలు పెట్టినాక ఎంత బాగా అనిపిస్తుందో, అసలు ఎంత మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి. నాకు పూజ చేసిన రోజు ఎంత మంచి మనసు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. అయితే మేము దీపం పెట్టేసరికి కొంచెం తెల్లారింది. తులసమ్మ దగ్గర దీపం అవన్నీ ఒత్తులన్నీ కాల్చి వచ్చి చుక్కలు చూద్దాం అనేసరికి ఒక్క చుక్క కూడా కనవల్లే. అయ్యో చుక్కలన్నీ పోయాయి కదా అనుకున్నా. దండం పెట్టుకోపో షైనా అని మా పెద్ద పాపను పిలిస్తే దండం పెట్టుకున్నది. చుట్టూ తిరిగింది, ఒక్క చుక్క కనబడ్డది. మమ్మీ చుక్క ఊపిస్తుంది అని పిలిచింది. మళ్ళీ ఇక నా అదృష్టం అనుకొని వచ్చి చుక్కను చూసి, ఆకాశంలో చుక్కను చూసుకొని దండం పెట్టుకొని మొక్కుకున్నానండి. అగో దీపాలు పెడుతున్నాం. మేము అక్కడికి పోయినాక ఒక అతను పిలిచి చెప్పిండండి మాకు, దగ్గరికి వచ్చి దీపాలు పెడితే అగ్గిపుల్లతోని పెట్టొద్దు, అగరబస్తులు పెట్టి అగరబస్తులతోని దీపం పెట్టాలి అని చెప్పిండు వచ్చి. ఇక మాకు అవునా అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ ఎంత తెలిసినా కూడా మనకు ఇంకా చాలా ఉంటుంది దేవుడి గురించి కూడా తెలుసుకోవడం. పూజలు చేసేదాని విధానంలో దేవుడి గురించి తెలుసుకోవడంలో కూడా చాలా ఉంటుందండి. మళ్ళీ నేను అగరబస్తులు తీసి పెట్టి దీపాలు పెడుతున్నానండి. ఏమో అండి, నాకైతే ఇట్లనే వస్తుంది మాట్లాడడం. కరెక్ట్ మాట్లాడుతున్నానో మాట్లాడతలేను, వాయిస్ ఎవరు కరెక్ట్ ఇస్తున్నలేనో తెలియదు. కానీ ఎంతైనా మనం అగ్గిపెట్టెతో పెట్టింది, అగరబస్తులతో పెట్టింది చాలా ఇది. అగ్గిపెట్టెతో టకటక పెట్టేస్తాం, అగరబస్తులతో చూడండి మా తండ్లాట. నేను పెడుతున్నాను, మాకు ఒక టాస్క్ అయిపోయింది అక్కడ. అగరబస్తులతో గాలి వస్తుంది, అది దీపం పెడదామంటే పెట్టడానికి రావట్లే, గాలికి పోతున్నది. నాది అయిపోయింది. అమ్మ నీది అయిపోయిందా? నాది ఉన్నది ఇంకా 2 నాయి ఉన్నాయి అని అన్నది మా యారాలు. దీపం పెట్టిన, దండం పెట్టుకున్నా, దేవుడికి నైవేద్యం అరటిపండు పెట్టిన. కానీ ఎంత బాగా అనిపిస్తుందో ఆ దీపాలు. ఫస్ట్ మేమేనండి కింద పెట్టింది. అందరు ఆగం గజస్తంభం దగ్గర దీపాలు పెట్టేస్తున్నారు, కానీ మేమిద్దరం మంచిగా నెమ్మలంగా కింద కూర్చున్నాం, నెమ్మలంగా దీపం పెట్టుకున్నాం. దీపం పెట్టుకున్నాం చూడండి, దీపం పెట్టుకున్నాం అయిపోయింది. అక్కడ నాగదేవత ఉంది, కానీ ఇది మాత్రం హైలైట్ అండి. ఎన్ని గుడ్లు ఉన్నాయో అన్నిటి దగ్గర పోయి దీపం పెట్టుకొని పసుపు కుంకుమ వేసి, మళ్ళీ తర్వాత అక్కడ దండం పెట్టుకొని అన్ని దేవుళ్ళ దగ్గర పోయి, అక్కడ ఆ గుడిలో ఎన్ని దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళ దగ్గర పోయి అట్లా దండం పెట్టుకొని దీపం పెట్టుకుంటే మస్తు అనిపించిందండి. అసలు
ప్రదక్షిణాలు చేస్తున్నాం. మా పెద్ద పాప వీడియో తీస్తుంది నన్ను, మా యారా మా తోటి కోడల్ని ఇద్దరిని వీడియో తీస్తుంది. ఎప్పుడైనా మనం ఎక్కడైనా సరే గుడి చుట్టూ తిరిగితే మాత్రం 3 ప్రదక్షిణలు చేయొద్దట అండి. నాకు మా వారు చెప్పారు. ఎందుకంటే ఆయన ఆంజనేయ స్వామి మాలేస్తుండు కదా, ఆయనకు కూడా కొన్ని తెలుస్తున్నాయి. 3 చేయొద్దట. 3 చేస్తే ముడాలా అన్నారు. 5 ప్రదక్షిణలు చేయాలని మా ఆయన చెప్పిన కాంచి 5 ప్రదక్షిణలు చేస్తున్నాను. చూడండి దీపం పెడుతున్నాను. నేను అగరవస్తులతోనే కంటిన్యూ చేసిన దీపం పెడుతున్నాను. ఎంత పొద్దున్నే దీపం పెట్టడం, గుడికి వెళ్ళడం ఎంత మంచిగా అనిపిస్తుందో.